మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనము. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపము, అది ఎల్లప్పుడూ వెలుగుచుండాలి. ఆనాడు బాలుడైన సమూయేలు గారు యెహోవా మందిరంలో దీపములు ఆరిపోకుండా, నూనె తరగకుండా చూచేవాడు. మెలకువ కలిగిన జీవితం కాబట్టే ఆనాడు అరుదుగా వినబడే దేవుని స్వరమును వినగలిగాడు. ఈ దినము నీవు నీ ఆత్మదీపమును వాక్యానుసారమైన జీవితంతో వెలిగింపజేస్తున్నావా? పరిశుద్ధ అలంకరణలతో, మెలకువతో, నీ ఆత్మదీపంతో పెండి విందుకు, ఆ మహోన్నతుని స్వరమును వినుటకు సిద్ధపడి ఉన్నావా? నీ దీపము వెలగని ఎడల ఆయన స్వరమును నీవు వినలేవు. విన్న ఎడల పెండి విందులో నీవు పాల్గొందువు, ఎల్లకాలము ఆయనతో నిత్యరాజ్యంలో ఉందువు. లేని ఎడల విడవబడదువు, అదే నిత్య నరకము. జాగ్రత్త సుమా.